ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడుకునే చెడు నీ కాలికి అంటిన దుమ్ముతో సమానం. దానిని దులిపివేసి ముందుకు పోవాలి కానీ అదే పదే పదే తలిచి కుమిలిపోకూడదు మిత్రమా. మధ్యతరగతి పెళ్లి భోజనాలకు వెళ్ళి పొరపాటున కూడా ఆ విందును నిందించకండి. ఆ విందు వెనుక అమ్మాయి తండ్రి ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుంది మిత్రమా. ఒకరిని అభిమానించడంలో తప్పులేదు కానీ తను ఏమి చేసినా మూర్ఖంగా సమర్థించడం తప్పు మిత్రమా. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రమైన కథాంశం మిత్రమా. ప్రారంభం సరిగ్గా ఉంటే విజయం దానంతటా అదే వస్తుంది. అసత్యంతో సాధించే విజయం కంటే సత్యంతో సాధించే పరాజయమే మేలు. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు కానీ భవిష్యత్తు మారుతుంది. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే మిత్రమా. అంతా అయిపోయింది అని ఎప్పుడూ అనుకోకు. బూడిద కూడా విభూదిగా మారుతుంది మిత్రమా. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనకాల ఉన్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, మనకున్న సంపదను బట్టి కాదు మిత్రమా. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలినది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది. డబ్బు దోచుకునే వారికి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. పుణ్యం దాచుకునే వారికి ఎప్పుడూ అది తోడుగా ఉంటుంది. అవును, పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు మిత్రమా. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, మనం ఓడినప్పుడు భుజం తట్టేవారు. నలుగురు లేనప్పుడు మనం ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమీ ఉండదు మిత్రమా. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వారు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇదేమీ మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. సహనంతో సాధించలేనిది ఏదీ లేదు మిత్రమా. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను ఇవ్వకపోవచ్చు కానీ ఆత్మసంతృప్తిని ఇస్తుంది మిత్రమా.